అలాగే భారతదేశంలో గుళ్ళు, మసీదులు, చర్చిలు మతాల మధ్య పెట్టేంత చిచ్చు వేరే ఏ దేశాల్లో లేదు. ఎందుకు ఈ అంశాలను రాజకీయ నాయకులు పదే పదే వాడుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది మొన్న రీసెంట్ గా ప్రకాష్ రాజ్ గారు చేసిన ఒక కామెంట్ ని కావాలనే వక్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ ఒక స్టేట్మెంట్. దీని గురించి ఏమంటారు? వాడేవాడు ప్రకాష్, వాడేవాడు అసలు మా మతశ్రేగాడు, వాడేవాడు మా మతం గురించి ఎందుకు మాట్లాడతాడు? వాడు యాక్టర్ అయితే యాక్ట్ చేసుకోమనండి, కుక్ అయితే కుక్ చేసుకోమను, చెఫ్ అయితే చెఫ్, డ్రైవర్ అయితే డ్రైవర్ చేసుకోమను, పైలట్ అయితే పైలట్. వాడేవాడు అసలు ప్రకాష్ రాజు? వాడు అసలు ఎవడాడికి ఏ స్థాయి ఉన్నది వాడికి? వాడికి పనికిరాని విధవాడు, వాడిని పట్టుకుని మీడియాని ప్రమోట్ చేస్తారని. ఎవడాడు మా ధర్మం గురించి మాట్లాడడానికి? చెప్పండి మీరు. మాట్లాడాడు ఇస్లాం గురించి, ఎందుకు మాట్లాడవాడు? నువ్వేదైనా నీకు ఏదైనా దేశ అభివృద్ధి దేశంలో ఒక పౌరుడుగా నువ్వు రాజకీయ విమర్శలు చేయి, తప్పులేదు. మేము ఏదైనా అవినీతి చేసినాం, ఏదైనా మా కార్యాచరణ లోపం, అది మీరు మా దేవుడి జోలికి ఎందుకు వస్తావరా నువ్వు? ఎవడెవరా నువ్వు? చెప్పండి మీరు, నిజంగా చెప్పండి. నీకు ఈ దేశంలో ఇండియన్గా నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నీకు పవర్స్ ఉన్నాయి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో మేము ఏదైనా అవినీతి చేస్తే అభివృద్ధి లేదు, ఈ ప్రాంతం అభివృద్ధి ఏదో సమస్యల మీద లేవనెత్తు. నువ్వెవడెవరా రాముని దొంగంతందుకు? వలస కూలే నేను అన్న పద్ధతి అది కాదు. ఏ పద్ధతి? ఆడికి కూడా తోలు బాగా లావైంది, ఆడికి రాజమౌళి గారికి కూడా ఆడికి కూడా తోలు లావైంది. ఒక్కొక్కరు తోలు ఒలుస్తాము అనుకుంటారు కొడుకులు. ఏం మర్యాద చేస్తున్నది? మేము ఏమంటున్నామండి, మా ధర్మం ఎందుకు ఇంత అసలు ఎవర్రా మీరు అంతా? ఎందుకు మమ్మల్ని అంటారు, అవమానపరుస్తారు, దాన్ని ఖండిస్తారు? దానికి ఎందుకు మీరు చెప్పండి సంజయ్. నేను ఎవరిని ఏమన్నట్టు అందరికీ ఇది ఒక సమస్య చెప్తున్నా, దయచేసి మీరు ఏమనుకోవద్దు. వాడు రాజమౌళి గాడైనా ప్రకాష్ రాజ్ ఎవరు ఇల్లు? ఈ కొడుకులు ఏమైనా దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు? ఈ కొడుకులు ఏంది ఇది? లేకపోతే మా తెలంగాణ ద్వారా పాల్గొన్నాడు ఆడు ప్రకాష్ రాజ్ గారు? ఎవరు రాజమౌళి గారు? అరే మీ దగ్గర ఏదో పిక్చర్లు తీసినారు, డబ్బులు వచ్చినాయి, డబ్బులు దాచుకోనరా, రియల్ ఎస్టేట్ చేసుకొని మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకొని, ఆడు కూడా కట్టుకున్నాడు చాంద్నగర్లో ఒకటి. మీకు తెలంగాణ వాతావరణం మంచిగా ఉన్నది కదరా ప్రకాష్ రాజు. నువ్వు ఒక యాక్టర్ వేరా, నువ్వు నీలాంటి వాళ్ళు వేలాది మంది యాక్టర్లు ఉన్నారు. వాళ్ళకు స్టార్ లేక రాలేదు. ఈయన పెద్ద ఫోటో కాడు ఎట్లేడు? చెప్పండి సంధ్య, ఎవరు మరి ప్రతిసారి మా దేవుని విమర్శించేందుకు? అంటే ఆయన లేవనెత్తే ప్రశ్నల్ని తప్పుదో పట్టించేందుకు. ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా అవినీతి గురించి మాట్లాడు. నువ్వెవడివి మా రాముణ్ణి మాట్లాడుతుంది? అసలు ఎవడెవరో నువ్వు మా మత పొడవు కావు. ఏదైనా మా మతాలు ఉంటే పెద్దలు ఉన్నారు, చర్చలు చేసుకుంటే మేము అవగతలు ప్రతి దాంట్లో ఉన్నది. దేంట్లో లేవు అవగతవకలు? ఖురాన్లో లేవా, బైబిల్లో లేవా? అక్కడ చర్చలు జరుగుతున్నాయి, ఖురాన్ మీద చర్చలు జరుగుతున్నాయి, బైబిల్ మీద జరుగుతున్నాయి. వాళ్ళ మద్దతు మేము చేసుకుంటాం. అది మా పెద్దలు ఉన్నారు, యోధులు ఉన్నారు. వేలాది సనాతన ధర్మం భూమి పుట్టినట్టు పుట్టింది. ఒకరిని చెప్పండి ఏడైనా ఇప్పుడు ఇది సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? ఈ ప్రకాష్ రాజు గారు వీడు మీరు మళ్ళీ మాట్లాడతారు. ఇది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు, వెదలని సూచనలకు చెప్తున్నా. ఇప్పటి ప్రపంచంలో ఒకటే ఉన్నది, హిందూ మహాసముద్రం. మరి ఇస్లాం సముద్రం లేదేమరా? క్రిస్టియన్ సముద్రం లేదేమరా? అంటే ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న ధర్మం మా హిందూ ధర్మం. మీరు చెప్పండి, హిందూ మహాసముద్రం ఉందా లేదా? ఇస్లాం సముద్రం ఉందా ఎక్కడన్నా? క్రిస్టియన్ సముద్రం ఉన్నదా? వెధవలరా అయినరా, ఇదొక్క పదం చాలరా ప్రపంచంలో ఉన్న వెధవన కొడుకులు అందరికీ చెప్పదండి. ప్రపంచంలో ఉన్నది ఒకటే సనాతన ధర్మం, హిందూ ధర్మం. కొన్ని ఇబ్బందులకు లోనవుతుండొచ్చు, చరిత్రలో ఎన్నోసార్లు ఇబ్బందులకు లోనైనాం. కాబట్టి మేము ఎవరిని ఏమంటోళ్ళం కాము. మేము ప్రపంచంలో ఉన్న మీరు ఒక మూడు ఇప్పుడు ఎవడైనా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినాం అనుకో, ఏం కావాలి రయ్యా అంటే మొత్తం ప్రపంచం అంతా క్రైస్తవమయం కావాలా, హల్లెలూయా అంటాడు. ప్రసాదం తింటారంటే అది పాపం తగ్గుతుంది అంటాడు ఆడు కొత్త బిచ్చగాడు. ఎందుకంటే ఆడు ముందు వాళ్ళందరికీ ఉండదు అది పాపం. నిజంగా క్రైస్తవులకు ప్రపంచంలో లేదు. రెండోది ఇస్లాం. ఒక ముస్లిం మతస్థు దగ్గరికి వెళ్ళి ఏందిరా బాబు ఇదంతా ఏంటంటే మొత్తం ఇస్లాం కావాల్సిన ఈ దేశం అల్లాగారి ఆజ్ఞ అంటాడు. ఒక హిందూ దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు అందరు ఉండాలా, సర్వమతాలు ఉండాలా, అందరు క్షేమంగా ఉండాలా, ప్రపంచం క్షేమంగా ఉండాలా, సమస్త లోక సుఖంగా ఉండాలా, సర్వే జన సుఖనో భవంతు అనేది హిందూ జాతి, ప్రేమగల జాతి. ఎందుకురా ఇంత కసి పెంచుకున్నారు అందరూ? ఆడు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వాడు ప్రకాష్ రాజ్ కావచ్చు, వాడు రాజమౌళి వాడి కావచ్చు, వీళ్ళందరికీ చెప్తున్నా, ఒకవేళ మా రోజులు మంచి రోజులు వచ్చినాయంటే కొడుకులారా, ఎవడెవడైతే మా ధర్మం గురించి మాట్లాడితే మాత్రం మీకు దీంట్లో ఒక్క దాంట్లో మాత్రం నచ్చుతారు నాకు ఆ ముస్లిం సోదరులు. కటియెత్తారు ఎక్కడెక్కడ, అట్లా కటియెత్తాం.
అలా ముస్లింని నిష్ప్రశ్న తీసుకుంటావా కాటి చేశారు? అది అనుకుంటే మనకు వాళ్ళు రైట్ చేసాం, మీ హిందువుల్లోనే ఏకత్వం లేదు, ఆ రాముడు గొప్పోడు, మీ విష్ణువు గొప్పోడు, మేము వైష్ణవులము, మేము శివుడిని ఇది చేస్తాము అనేసి అని మీకే ఏకతాటి పైకి లేదు. మీ చిన్నజీయ స్వామి ఏం మాట్లాడతాడో తెలియదు, దానికి ఇంకొకరు ఏం మాట్లాడతారో తెలియదు, మీరు మా మతం గురించి మాట్లాడుతున్నారా అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ మతస్థులు ఏమంటే అలా నేను అదే చెప్తున్నాం సార్, అది రాదు. మేము వేరే మతం గురించి మాట్లాడతలేం. ఇప్పుడు అటు సౌదీ వాడు ఆడు కొట్టుకుంటుండే ఇరానోడు బాంబులు దుబాయ్ మీద ఎత్తున్నాడు. ఆడ భారతీయ జనతా పార్టీ ఉందా? హిందువులు ఉన్నారా? లేదు కదా. మేమైతే హిందువులు అయితే లేరు కదా, లేరు. మరి దానికి సంబంధం? ఇప్పుడు మా మతాలునే మేము సరిదిద్దుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, అది వ్యవస్థ. ఇప్పుడు నేను అనేది కూడా మా దాంట్లో కూడా హిందువులకు మేము హిందువులే సగం హిందూ ద్రోవులు అవుతాయి. ఇదే సమస్య వచ్చి పడ్డదే అది. ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాను, చరిత్ర మరవద్దు. మేము 1000 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం, విదేశీయుల వల్ల కాదు, మా హిందువుల వల్లనే, సగం మంది హిందువుల వల్ల. అవును, అర్థమైందా? ఎందుకంటే హిందువులే సగం మంది ద్రోవులు హిందూ మతానికి. వాడు బ్రిటిష్ వాడు వచ్చిండా, ఆడు బాబర్ గాడు వచ్చిండా, వీళ్ళందరికి సహకరించిన వాళ్ళు ఈ దొంగ నా కొడుకులు. దేశాన్ని నమ్మిర్రు, ధర్మాన్ని నమ్మిర్రు, అన్నింటి నమ్మి ఈ దేశ ద్రోవులు అప్పుడు ఇప్పుడు ఉన్నారు. కాబట్టి పోరాటం చేస్తాం వీళ్ళని. వాడు సెక్యులర్ అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులర్ అంటాడు. సెక్యులర్ అంటే మేమెందుకు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు, మళ్ళీ ఎందుకు టార్గెట్ చేయరు? ఇప్పుడు 80% ఉన్నాం, ఏ దేశం లేని ప్రజలం మేము. అవును, మాకు ఏ దేశం లేదు, వాళ్ళకి అన్ని దేశాలు 230 దేశాలు, మాకు ఉన్నది ఒకటే ఒక దేశం, భారతదేశం. ఓకే, ఆ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం, ఇతర మతస్థులను గౌరవిస్తున్నాం, ఎందుకంటే కలిసి పుట్టాము, కలిసి పెరిగి. కానీ ఆడేమో గజ్వా అయింది అంటాడు, 2047 వరకు హిందువుల నుంచి అంటాడు. ఒకడేమో మొత్తం దీనివంతా క్రైస్తవ మతం చేద్దామంటాడు. ఎవర్రా మీరు అందరు మా దేశంకి వచ్చి? కాబట్టి నేను చెప్తున్నాను, మాకు ఎవడైనా సరే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మేము ఎవరి ధర్మాలని ఎవరిని విమర్శించట్లేదు, మా ధర్మాలను విమర్శించ. కొంతమంది లవ్ జిహాదీ, ఫుడ్ జిహాదీ అనుకుంటూ, అంటే బీజేపీ ఎలా అయిపోయిందంటే వీళ్ళు మా పార్టీకి సంబంధం లేదు, వీళ్ళు చేసే స్టేట్మెంట్స్కి మాకు సంబంధం లేదు అని చెప్పుకునేంతకంటే హిందువుల గురించి మాట్లాడే ప్రతి వాడు బీజేపీ కండువా ఒప్పుకుంటాడు, లేకపోతే ఆ బీజేపీ స్టాండ్ తీసుకొని మాట్లాడతారన్న దానికి వచ్చినప్పుడు యాక్టర్ మాధవిలత కావచ్చు, కొంతమంది పేర్లు, వాళ్ళని మాకు సంబంధం లేదు, వాళ్ళు చేసే స్టేట్మెంట్స్కి బీజేపీకి ఆపాదించొద్దు అనేసి అని చెప్పడం జరిగింది. ఫుడ్ జిహాదీ, లవ్ జిహాదీ గురించి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ, కొన్ని మనకు కళ్ళకు కట్టినట్టు వాస్తవాలు కూడా కనిపించే, కొట్టిపారేయలేము అవి. వాటి గురించి అంటే కొందరు ముస్లింలు అంటే అందరూ ఒక స్టేట్మెంట్ ఎవరో ఒకరు చేసిన దానికి అందరినీ ఎందుకు ఇచ్చేస్తున్నారు, మేము భారతదేశంలో ఉన్నాము, మేము ఇతర మతస్థులను మేము ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తున్నాం, ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళని పక్కన పెట్టండి, ప్రేమించే వాళ్ళని కూడా ఆ కోవలోకి ఎందుకు తీసుకొస్తున్నారంటూ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే ఫుడ్ జిహాదీ, లవ్ జిహాదీ రెండింటి విషయం. రైట్, లవ్ జిహాదీ చెప్తున్నాను. నిజమే, మీరు మా హిందూ అమ్మాయిలు ఎందుకు, మా హిందువులు ముస్లిం అమ్మాయిలు ఎందుకు ప్రేమించలేరు? వాలిడ్ పాయింట్. ఇప్పుడు మేము ఓకే, మీరు అన్నదాంట్లో అర్థం ఉంది, మిమ్మల్ని మేము ప్రేమించుకుందాం, మీరు కానీ మేము పంచుకుందాం. మీరు ఎంతమంది లవ్ జిహాదీ చేస్తారు హిందువులు, మా హిందూ అబ్బాయిలు కూడా ఛాన్స్ ఇవ్వండి, ముస్లిం అమ్మాయిలు ప్రేమిస్తారు. అదే అసలు దరిదాపుల్లో కూడా రానియరు కదా, చంపేస్తారు కదా. రామన్నపేట రైల్వే ట్రాక్ మీద ఒక యువకుడిని ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నారు, రైలు పట్టాల మీద పెట్టి చంపేశారు. ఎక్కడైనా ఒక హిందూ అమ్మాయి, ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి కొద్దిగా ఏదైనా అట్లా సన్నిహితంగా, మీనింగ్ ఫ్రెండ్షిప్గా, అన్న చెల్లెల్లాగా సోదర భావంతో ఉన్నా కానీ వచ్చి కొడుతున్నారు కర్రలతోని. మరి మీకెందుకు రా మా అమ్మాయిలు? బరాబర్ పెట్టుకుంటే మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం, హిందూ ముస్లిం 100 మంది, మీరు ఇస్తే 100 మంది మేము ఇస్తాం. సాధ్యమేనా? సాధ్యం కావాలంటే ఇది. ఒకవేళ రెండు వైపులా మీరు మీరు మా హిందువులను టార్గెట్ చేసి, హిందూ అమ్మాయిలను స్పెషల్గా టార్గెట్ చేసి, ముస్లిం అబ్బాయిలను రెచ్చగొట్టి, ఇవన్నీ మేమంటున్నాం కాదు, ఇవన్నీ పచ్చి నిజాలు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు తేలినాయి. ఎక్కడ కూడా కేరళ ఫైల్ 2 అవి అన్నీ అభూత కల్పన కాదు. అమాయకమైన అమ్మాయిల్ని గ్రామీణ ప్రాంతాలల్లో, కొన్ని సామాన్య మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబాలల్లో వాంటెడ్గా వేసి వాళ్ళకి అబ్బాయిలకు డబ్బులు ఇచ్చుకుంటా ఈ అమ్మాయిని ప్రేమించి, ఇవన్నీ నిజాలు చెప్తున్నాను. యూపీలో కావచ్చు, జరిగిన గుజరాత్లో కావచ్చు, కేసులు ఒక సంస్థలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ పిల్లలకు బైకులు కొనిచ్చి, ఒక అమ్మాయిని ప్రేమిస్తే, క్షత్రియ అమ్మాయిని ప్రేమిస్తే ఇంత, బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమిస్తే ఇంత, ఈ అమ్మాయిని మళ్ళీ చేసుకున్న తర్వాత 65 తుగుడలు చేసుడు. మీరు మనుషులు అవరా? మీరు మాకు చెప్తారా లవ్ జిహాదీ గురించి? బుద్ధి నేను అందుకోసం బుద్ధి హిందువులకు ఉండాలంటున్నా. పెంచుడు ఎట్లా? పిల్లల్ని సరిగ్గా పెంచండి. ఇప్పుడు మేము చూస్తున్నాము, పెంచండి. మరి వాళ్ళు ఆ ముస్లిం అమ్మాయిలు ఎంత మంచిగా పెంచుతున్నారు. ఆ తల మీద హిజాబ్ కావచ్చు, అది కావచ్చు, పద్ధతి కావచ్చు, సాంప్రదాయం కావచ్చు. వాళ్ళు ఇగో కొన్ని ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్ మనం వాళ్ళని చూసి కూడా నేర్చుకోవాలి.
మంచి ఎక్కడున్నా నేర్చుకోవాల్సింది, తప్పదు అది. మళ్ళీ అదే అంటున్నాం కదా. ఇప్పుడు నువ్వు విచ్చల పెడతానం పెంచి చేతులకు మొబైల్ ఫోన్ ఇచ్చి ప్రపంచమంతా చూసుకోమని వేషధారణ అన్ని వస్త్రాలని బంద్ చేసి సోషల్ మీడియా ఇచ్చేసి అమ్మాయి ఎవరితో మేము వందలాది కేసులు మేము ఫేస్ చేస్తున్నాం కదా. అంటే తల్లిదండ్రుల దగ్గరనే తప్పుందంట. 100%. మరి ముస్లిం అమ్మాయిలు ఎందుకు అట్లా తయారవుతలేరు? విచిత్రం, మీరు అన్నారు కదా, విచిత్రం ఏంటంటే చర్చికి వెళ్ళే వాళ్ళు, బయటికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ బైబిల్ని క్యారీ చేస్తారు. ముస్లిం మహిళలు హిజాబ్ లేకుండా బయటికి రారు. బట్ హిందువులలో బొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఆలోచించి ఫ్యాషన్ అని, ట్రెండ్ అని దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా వేరే. నేను ఏమంటున్నానంటే ఒకటి మాత్రం నిజం, మహిళలందరికీ చెప్తున్నా, ప్రపంచంలో మీ అదృష్టం అనుకోండి హిందూ మతంలో పుట్టడం. మీరు నిజంగా చెప్తున్నది, ఎందుకంటే ఇది మామూలు ధర్మం కాదు. మీరు పుట్టిన మతం ఆదిశక్తిని, పరాశక్తిని కొలిచే. ప్రపంచంలో మహిళలను గౌరవించినంత, ప్రేమించినంత, ఆరాధించినంత, హక్కున చేర్చుకున్నంత ధర్మం హిందూ ధర్మం తప్ప ఇంకోటి కాదు. మిగతా మతాలన్నీ మేము విలాస వస్తువులుగా చూస్తాయి, బందీలుగా చూస్తాయి, బానిసలుగా చూస్తాయి, పిల్లల్ని కానీ యంత్రాలుగా చూస్తాయి. కానీ ఇది ఒక్కటే, తమ్ముడికి అక్క అంటే ప్రాణం, తండ్రికి కూతురు అంటే ప్రాణం, భర్తకు భార్య అంటే ప్రాణం. ఇన్ని అనుబంధాలున్న జాతి ధర్మం హిందూ మతమే. మీరు 1000 జన్మలు ఎత్తిన అమ్మాయిలకి చెప్తున్నా, హిందూ మతంలో పుట్టడమే మీ అదృష్టం. అడుగడుగున ఆంక్షలు వేరే మతాల పుడితే పుట్టినప్పటి నుంచి ఇది. కాబట్టి దయచేసి ఈ ధర్మాన్ని కొద్దిగా మరీ ఏదో విచ్చలవిడితనం చేయకండి. మీ వస్త్రధారణ కావచ్చు, మీ వేషధారణ కావచ్చు, అన్ని రకాలు కావచ్చు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, ప్రార్థించే విషయాలు కావచ్చు, ఇది మాత్రం మీకు చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను చెప్పదలుచున్నాను, ఏ ధర్మంలో కూడా చెల్లెని కామంగా చూసే మతాలు కొన్ని, సొంత చెల్లిని పెళ్లి చేసుకునే జాతులు కొన్ని, కన్న తల్లిని నరికేసే సిరియా లాంటి దేశాలు, కన్న కూతుర్ని పెళ్లి చేసుకునే ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్లు, ఇవన్నీ చూస్తున్నాం. నేను చెప్పే కదా, ఇవన్నీ మీరు చూడండి ఇంటర్నెట్లో నేను చెప్పినాయని. పాకిస్తాన్లో కూడా మొత్తం ప్రతి అమ్మాయికి ప్రథమ శత్రువులంతా బంధువులే, అత్యాచారాలు చేసేవాళ్ళు. కాబట్టి దయచేసి హిందూ మతాన్ని ఆ రకంగా చులకనగా చూడకండి, చులకన భావించకండి. మీకు 1000 జన్మలు ఎత్తితే దొరకని పుణ్యం హిందూ మతంలో దొరికింది. వేరే గ్రంథాలలో క్లియర్గా రాశారు, మిమ్మల్ని ఓన్లీ పిల్లలు కానీ యంత్రమే. నలుగురు భార్యలు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నలుగురు సవతులతో ఉండాల్సిన ధర్మాలు వేరే. ఇది అట్లా కాదు. నిన్ను తల్లిగా ప్రేమించే, అక్కగా ప్రేమించే, బిడ్డగా ప్రేమించే ఇది ఒక ధర్మం ఉంది అంటే హిందూ మతమే. కాబట్టి దయచేసి వేషధారణ, వస్త్రధారణ, గతంలో కొద్దిగా చరిత్రను తీసుకోండి, కొద్దిగా మోడర్న్ కానీ మొత్తం తప్పేం లేదు. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానాలని ఆకలింపు చేసుకోండి. ఆ వస్త్రధారణ ఇప్పుడు కూడా బాగున్నాయి, లేటెస్ట్గా ఫ్యాషన్లు ఉంటాయి, ఫ్యాషన్లో 1000 రకాలు ఉంటాయి. కానీ చింపేసుకోవటము లేదు. ఈ పబ్ కల్చర్ చూడండి, ఏ పబ్బులల్లో కనబడతారేమో ముస్లిం అమ్మాయిలు. చూడండి, మీరే చూడండి, ఏ పబ్బులు కానీ వెళ్ళండి. నేను చెప్పింది అబద్ధం మీద అడగండి మీరు. మనమే ఎందుకు ఇంత స్వాతంత్రం? తల్లిదండ్రులకు శోభ పెట్టి, ఇష్టం లేడుతోని, నీ మతం కానాడుతోని పోయి మళ్ళీ ఫ్రిడ్జ్లలో ముక్కలై ఉండటం. కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి ఎప్పటికైనా సరే తన ధర్మం తన ధర్మే, మన ధర్మం మన ధర్మే. ప్రపంచమంతా హిందూ మతం వైపు మలుతుంది. రష్యా వెళ్ళండి, అర్జెంటీనా వెళ్ళండి, లండన్ వెళ్ళండి, హరే రామ హరే కృష్ణ కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా మోగుతుంది. ప్రపంచంలో చివరికి మిగిలేది సనాతన ధర్మం, హిందూ ధర్మం మాత్రం ఒక్కటి. మరి ఇంత మహిళల గురించి బీజేపీ ఎంత పెద్దపీట వేసినప్పుడు తెలంగాణలో మరి రాజకీయ పరంగా మహిళలు కొంత వెనుకబడి ఉన్నారు బీజేపీలో అంటే ఏమంటారు? తెలంగాణ కాదు సంది, అది అన్ని చోట్ల ఉన్నది. అనగండి, మాట్లాడి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రయత్నం చేయాలి, ఇంకా వస్తుంది. ఒక రోజులో వచ్చే మార్పు కాదు ఇది. ఇప్పుడు అంటే 33% స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ ఉన్నాయి, 50% రిజర్వేషన్స్ ఉన్నాయి, అవుతున్నారు కదా. వచ్చే రోజు వస్తుంది. ఇప్పుడు ఆపలేవు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో 50% మహిళలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకే రోజు ఏ మార్పు సాధ్యం కాదండి. ఓకే, మార్పు అనేది ఇప్పటికి చాలా బాగుంది, చాలా బాగుంది, దేశం కూడా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి, మార్పుని స్వీకరించాలి.
మార్చుకుంటూ పోవాలి. ఒక్క రోజులో మారేది కాదు సంధ్య ఈ ప్రపంచం. ఒక్క రోజులో పుట్టింది కాదు, ఒక రోజులో పోయేది కాదు. నిరంతరం మార్పు చెందేదే ప్రపంచం. ఆ మార్పులో మనం భాగం కావాలి. అందుకే